ఓకే. అంటే సంధ్య గారు అనంటే ఎంతోమందికి తెలుసు. ఎంతోమందికి. ఆహ్, ఎంతోమంది ఆడవాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, భర్తల నుంచి ఇబ్బంది పెడుతున్న భార్యలకి సపోర్ట్‌గా అంటే మహిళా సంఘాలుగా. సో, ఎక్కడ ఏ ఆడపిల్లకి అంటే ఇన్సిడెంట్ మీ జరిగినా కూడా అనుభవంలో అట్లా ఆ! ఎవరైనా ఆ ధైర్యంతో అంటే ఉన్నారు అనేటువంటి ఒక దాంతో ఉన్నారా? కనిపిచ్చారా మీకు? ఆ ధైర్యం అంటే మాకు మీరే. అంటే ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా గూడా అంటే హ్మ్. స్పెషల్‌గా అమ్మాయిలకి లేదా పెళ్ళైన ఆడవాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగింది అనంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం మీరే ఖచ్చితంగా. హ్మ్. అంటే ఉన్నారు, వెళ్ళాలి, కలవాలి, పలానా సిట్యుయేషన్ చెప్పుకోవాలి అనే విధంగా మీరున్నారు. కానీ మీరు ఎంతోమంది ఆడపిల్లలకి చాలా సాయం చేశారు. మీ వెనకాల గూడా కొంచెం నెగటివిటీ అనేది ఉంది ఇప్పటికి గూడా. అంటే ఎందుకంటున్నాను అనంటే స్టిల్ ఇప్పటికి గూడా ఏదైనా సాయం చేయాలనుకుంటే అక్కడ ఆ అమ్మాయికి ఏమీ లేకపోయినా, ఇచ్చే సిట్యుయేషన్ లేకపోయినా గూడా, మేమెందుకు రావాలి నీ దగ్గరికి ఫ్రీగా అనే సిట్యుయేషన్‌ని మేము కొన్ని కొన్ని అయితే చూసాం. సో, అంటే మీ ఎనకాల ఈ నెగటివిటీ ఎందుకొచ్చిందసలు? అంటే మేము ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి మేమెందుకు రావాలి హ్మ్. అని అన్న సందర్భం లేదు. కొన్ని వ్యక్తిగత ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ వ్యక్తిగత ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరితోటో రిలేషన్‌షిప్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత మా పెళ్ళై పిల్లలున్న అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత నాకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు, నాకొచ్చేయండి అంటే, చూడమ్మా నీ జీవితానికి సంబంధించిన బాధ్యత నీదే ప్రధానం. హ్మ్. సరే నిన్ను మోసం చేస్తే, అన్యాయం చేస్తే కేసు పెట్టు. ఆ మేరకు మేము నీకు మద్దతుగా నిలబడతాం అని ప్రతి వ్యక్తిగత ఇష్యూలో కూడా మా పెళ్ళి అని మోసం చేశాడు, లేకపోతే పెళ్ళై పిల్లలు ఉన్నా సరే నాతో ఉన్నాడు, నాకు అబార్షన్ చేయించాడు అన్న దాంట్లో నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఫైట్ చేయి, మేము మద్దతుగా ఉంటాం. కానీ అందరికీ పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పాం. అది ఐడియలాజికల్గానే. అవును. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి మోసాలలో ఇళ్ల ముందు కూర్చొని దేహి అని అడుక్కుంటే గౌరవం రాదు, బతుకు రాదు. అవును. కానీ వాళ్ళు ఇళ్ల ముందు కూర్చొని మౌన పోరాటాలు చేయాలని మీడియానో సినిమాలో ప్రబోధిస్తే అట్లా కూర్చోవడం వల్ల పరిష్కారం అయిపోతుంది, చాలా గౌరవంగా ఇంట్లోకి వెళ్ళి చాలా భద్రతతో జీవించగలుగుతామని పాపం వాళ్ళ అమాయకులు ఆశపడతారు. అట్లా ఇళ్ల ముందు కూర్చొని మీరు పోరాటాలు చేయడం, మీ చుట్టూ మీడియాలు మహిళా సంఘాలు లైన్లు కట్టడం, అదంతా ఒక హైపే తప్ప దానివల్ల నీకు ఏమీ సేఫ్టీ సెక్యూరిటీ రాదు. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లైఫ్ లీడ్ చేయాలి. కానీ అవును. ఇళ్ల ముందు కూర్చుని దేహి అని అడుక్కునేది జీవితం కాదు, ఆత్మగౌరవంతో జీవించాలని మేము చెప్తాం. హ్మ్. అట్లాంటి వాటికి మేము ఐడియలాజికల్గానే మీరు లీగల్ బ్యాటిల్ చేయండి మీకు జరిగిన అన్యాయానికి. మీరు కూడా సమూహాలతో కలిసి పని చేయండి. లేదంటే మీ వాళ్ళ మొహం మీద తన్నినట్టు మీరు ఫస్ట్ బతికి చూపించండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అంతేగాని వాడు ఎవడో అన్యాయం చేశాడని ఏళ్ళు వాళ్ళ ఇళ్ళ ముందే కూర్చుంటాం, నెలలు కూర్చుంటాం అని ఎప్పుడు అలా ఏడ్చుకుంటూ కుంగిపోతూ బతకొద్దు అని మేము చెప్తాం. అంతేకాని డబ్బులు ఆశించో లేకపోతే అదే చెప్తున్నాను కదా, ఈ రోజు వరకు నేను 45 ఏళ్ళైంది ఉద్యమంలోకి వచ్చి. ఈ 45 ఏళ్లలో 40 రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు వ్యక్తిగతంగా. మేము ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోము. అది అంటే మేడం అందరికీ తెలిసిన విషయం. కొంతమంది అందరికీ ఆరోపిస్తుంది తెలిసిన ఏంటంటే విషయం. మా దగ్గరికి ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చారు. అదే. ఎవరు ఒక రూపాయి మాకు ఇచ్చింది లేదు, మేము ఆశించింది లేదు. కానీ ఇట్లాగే ఇంటి ముందు ధర్నా చేద్దామంటే అట్లాంటి ఇన్ ప్రిన్సిపల్ మేము ఒప్పుకోం. ఓకే. ఒక 40 ఏళ్ల క్రితం డాక్టర్ మింజులా చౌదరి అని మెడికో డాక్టర్ కాదు, ఆ అమ్మాయి ఇష్యూలో ఆ ఇళ్ల ముందు ధర్నాలు, మెడ్విన్ హాస్పిటల్ ముందు ధర్నాలు చేశాం. ఆ తర్వాత రివ్యూ చేసుకున్నాం. అట్లా ధర్నా చేయడం వల్ల ఆ అమ్మాయికి ఏం లైఫ్ నిలబడింది లేదు. ఆ తర్వాత ఆ క్రమంలో ఆ అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంది, వెళ్ళిపోయింది. ఆ ఘటన తర్వాత మేము మహిళా సంఘంగానే ఇళ్ల ముందు కూర్చుని మౌన పోరాటాలు లేకపోతే ధర్నాలో చేయడం ద్వారా పెద్ద ఉపయోగం లేదు. కొన్ని డెత్ కేసెస్లో డౌరీ డెత్స్ జరిగినప్పుడు అత్తగారి ఇళ్ల ముందే శవాలు పెట్టి చేసాం ధర్నాలు. వాటి వలన కొంత ఉపయోగం ఉంది. ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా కోడల్ని చంపేసి అవును. ఆమె లేచిపోయిందనో లేదా ఆమె తప్పు చేసిందనో ఆమె ఆత్మహత్య చేసుకుందనో అప్పట్లో చిత్రీకరించే వాళ్ళలా. అప్పట్లో కోడళ్ళు చేసే స్టవ్లే పేలిపోయాయి. హ్మ్. అంటే కోడళ్ళు వంట చేసినప్పుడు స్టవ్లు పేలడాలు, దీపాలు పడి కాలిపోవడాలు, వాళ్ళు ఎప్పుడు చాలామంది పురుగుల మందులు బేగాన్ స్ప్రే అని ఉండేది, అవి తాగి చనిపోవడాలు, ఇట్లాంటి చాలా ఘటనలు జరిగాయి. సో
అత్తిళ్ళల్లో కోడళ్ళ మరణాల మీద మేము ఆ శవాన్ని వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి ధర్నాలు మినహా పెళ్లిలో మోసపోయామనో లేకపోతే ప్రేమించి మోసం చేశారనో, ఒక సినిమా రామోజీరావు తీసిన సినిమా మౌన పోరాటం అని ఒక ఆదివాసీ యువతి చేస్తుంది. అట్లాంటి పరిష్కారాలు బయట ఎక్కడా జరగలేదు, భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అట్లాంటి పోరాటాల వలన పోరాడడం అంటే ఇంటి ముందు కూర్చుని దేహి అని అడుక్కునే జీవితం కాదని ఎట్లయితే చెప్పానో ఆ ఫామ్ అక్కర్లేదు అని మేము చెప్పాము. కానీ మీడియా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఆడ కూర్చుంటే వీళ్ళు ఆమె కన్నీళ్ళని జూమ్ చేసి చూపించి ఒకరోజు న్యూస్ ఐటమ్ వీళ్ళకి, ఆ తర్వాత అందరూ అక్కడ లైన్ కట్టడం, మద్దతు ప్రకటించడం. కానీ ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి అక్కడే ఉంటుంది. ఒకవేళ ఒత్తిడితో తీసుకున్న వాళ్ళు ఎవరు అమ్మాయిని మంచిగా ఉండరు. ఇట్లా బాగుండి సక్సెస్ఫుల్గా ఉన్నది ఎక్కడా లేవు. సో అవి ఆ కేసులోనే మేము ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళలేదు. కానీ అట్లాగే ఇప్పుడు అధిక ధరలు, స్త్రీలు ఎదుర్కొనే హింస, అత్యాచారాలు, దాడులు ఇటువంటి అన్నిటి మీద మేము పనిచేసాం. అయితే ఈ క్రమంలో ఇప్పుడు 100 ఘటనలు జరుగుతాయి. 100 ఘటనల్లో ఒక 2 ఘటనలకు వెళ్ళపోయినా ఇదిగో ఈ ఘటనలో రాలేదు, డబ్బులు రాలేదనా అని ట్రోలింగ్ చేస్తారు. అట్లాగే ఇవాళ మతోన్మాదం ఎంత పెచ్చరిల్లిందంటే ఈ మతం నెత్తినెక్కించుకున్న వాళ్ళు కూడా ఎక్కడన్నా కర్మగాలి ఒక ముస్లిం హిందూ అమ్మాయిని చేస్తే అదిగో మీరు రాలే అంటే మేము ఖండిస్తాం. ఇప్పుడు ఒక ఘటనలో 50 ప్రదర్శనలు ఉంటే ఈ ఘటనలో 20 ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ 20 ప్రొటెస్టులు ఉన్నా వాళ్ళకి సరిపోవు. 100 ప్రొటెస్టులు చేయలేదు కాబట్టి మీకు నిజాయితీ లేదని మాట్లాడతారు. కానీ అదే హిందూ చేతిలో హిందూ చనిపోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒకడు గురుస్వామి అని అతను కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలు చేసి నానా రకాలుగా వాడు హింసించి చంపాడు. దాంట్లో కూడా నేను మాట్లాడలా, కానీ ఎవరు ట్రోల్ చేయలే. కానీ అదే అతను ముస్లిం హిందూ అనుకో ఇక వెంటనే పోస్టర్లు మొత్తం ఫేస్బుక్ నిండా ట్రోలింగ్ నడుస్తుంది. అంటే రోజు చాలామంది హిందూ స్త్రీలు హిందూ పురుషులతో చచ్చిపోతున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు. అప్పుడు రాని ట్రోలింగ్ ఒకవేళ ముస్లిం యువకులు కనుక చేస్తే అది దేశంలో బెంగాల్లో జరుగు, ఢిల్లీలో జరుగు, బాంబేలో జరుగు, మా మీద ట్రోలింగ్ నడుస్తుంది. అంటే మా ఫోటోలు పెట్టేసి దేవిది నాది ఇట్లా కొంతమంది పెట్టి ఇక వాళ్ళని అడగండి అని మా నంబర్లు పెడతారు. ఈ కైండ్ ఆఫ్ ట్రోలింగే తప్ప అంటే ఒక దురుద్దేశంతో చేసిన దాడి మేం చేయలేదు అని కాదు. 100 ఘటనల్లో ఒక బ్రాహ్మణుడు పూజారి తన ఒక అమ్మాయిని మోసం చేసి ప్రశ్నించిందని మోరీలో దొక్కేశాడు వాడు. దాని మీద నేను అప్పుడు మా హస్బెండ్కి బాగాలేక వెళ్ళలా. అప్పుడు నన్ను ఎవ్వడు అడగల. ఆ పూజారి ఆ అమ్మాయిని చంపి డ్రైనేజ్లో తొక్కితే ఎందుకు రాలేదని అడిగిన వాళ్ళే లేరు. కాబట్టి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఈ బురద జల్లడం ఏదైతే ఉందో దాని వెనుక కూడా ఒక విషపూరితమైన ఆలోచన ఉంది.